మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన పిటిషన్ను ఎన్జీటీ డిస్మిస్ చేయలేదని, డిస్పోజ్ మాత్రమే చేసిందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అన్ని అంశాలు దరఖాస్తు దశలోనే ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాతే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్కు వెళ్తామని కార్తీక్ రెడ్డి చెప్పారు. ప్రజలు మంచి కోసం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుకు చేపట్టలేదని, తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా చెప్పని విషయాలు మేము ఎన్జీటీలో ఒప్పించినామా, ఎన్జీటీ కూడా చెప్పించినామా, మీతోని మీరు చేయాల్సిన ఎంఎఫ్ఎల్ లెవెల్స్ మేము ఇస్తాము, డిపిఆర్ లెవెల్స్ మేము ఇస్తాము, అన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము తీసుకున్నాకనే ముందలు పోతామని ప్రభుత్వం ఆడ చెప్పినాకనే నా పిటిషన్ని డిస్పోజల్ చేయడం కానీ డిస్మిసల్ చేయడం జరగలేదు. ఈరోజు చెప్తున్నా ప్రభుత్వానికి, ఏ ఒక్క అంశం మీరు కోర్టుకు ఒప్పుకోకపోయినా, కోర్టుకు చెప్పింది ఒప్పుకోకపోయినా, ఏ ఒక్క అంశం మీరు చేయకపోయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము కోర్టుకు పోతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం. ఇప్పుడే చెప్పినట్టు సోదరులారా, ఈ యొక్క మూసీ ప్రాజెక్టు మన ప్రాంతం మంచి కోసమో, హైదరాబాద్ మంచి కోసం జరుగుతలేదు.